నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో కాకినాడ కెనాల్ వద్ద ఎన్జీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతులకు అకౌంట్లో డబ్బులు వేస్తే సరిపోతుంది అనే విధంగానే ప్రవర్తించారు తప్ప రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు ఉండే అనేక సమస్యలను పరిష్కారం చేస్తేనే రైతుకు లాభం చేకూరుతుందనే విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. వైకాపా హయంలో సాగునీటి వ్యవస్థను, మురిగినీటి వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. కాలవల్లో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్కను తొలగించకపోవడం వల్ల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయకుండానే రైతులకు మొదటి పంటకు ఇబ్బందులు లేకుండా ఉపాధి హామీ ద్వారా తూడు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు విడుదల చేయించి ఉభయ గోదావరి జిల్లాల్లో తూడు, గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షేమం ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆలోచన చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత సీజన్లో తాత్కాలికంగా రైతులకు ఇబ్బంది కలగకుండా 400 కోట్లు కేటాయించి తూడు, గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యారు. ఏదో అకౌంట్లో డబ్బులు వేయడం, అది రైతుకు ఉపశమనం కలిగించటం అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ భావించటం, ఆ విధంగానే రైతును చూశారు తప్పించి రైతు సమస్యలు అనేకం ఉంటాయి. విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకున్న సమస్యలన్నీ పరిష్కారం చెయ్యాలి. అప్పుడు మాత్రమే రైతుకి పంట పండించడం అనేది గిట్టుబాటుగా మారుతుందనే విషయాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. మరి ఆ రోజు సాగునీటి వ్యవస్థను కానీ, మురుగునీటి వ్యవస్థను కానీ పూర్తిగా భ్రష్టు పట్టించి ఏదైతే తూడు కానీ, సిల్ట్ కానీ పేరుకుపోయిన నేపథ్యంలో 5 సంవత్సరాల పాటు కాలువల్ని, మురుగు కాలువల్ని పూర్తిగా విస్మరించడం వలన అసలు ఇవాళ పరిస్థితి దుర్భరంగా తయారైంది. మరి నేను 11 నెలల క్రితం శాసనసభ్యుడిగా ఎన్నిక కాగానే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే రైతులకి మొదటి పంటకు ఇబ్బంది కలగకూడదని ఆ రోజు ఉపాధి హామీ పథకం ద్వారా తూడు తొలగించే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ రోజు కొంతమేరకు నిధులు విడుదల చేయించి ఉభయ గోదావరి జిల్లాల్లో డీసిల్టింగు, అదేవిధంగా వీడ్ రిమూవల్ కోసం కార్యక్రమం చేపట్టడం జరిగింది.